హృదయాలు సిద్ధపరచుకున్నారా? సరే, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభువైన క్రీస్తు పేరున మీ అందరికీ వందనాలు. మంచి రోజు, పరిశుద్ధమైనటువంటి దినము, దేవుని ఆరాధించుకోవడానికి దేవుడిచ్చిన మంచి తరుణం. ఈరోజు 2 గంటలు మాట్లాడిన కానీ త్వరగానే మీకు పంపిస్తాను. వినగలిగే చెవి, గ్రహించే మనస్సు మనిషికి అవసరం. మనం ఎంత ఎక్కువగా దేవుని మాటలు వింటామో అంత ఎక్కువగా మనము స్థిరత్వముగా నిలబడగలం. లేదనుకోండి, మాటల వల్ల నిలిచి ఉండవు. సామెతల గ్రంథము సామెతల గ్రంథము 5వ అధ్యాయము 7-8 మాటలు ఈరోజు ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్నవారు తెరవండి. ఆ తెరుస్తున్నటువంటి ఆ మాటలు ఏమైతే రాయబడి ఉందో చూద్దాం. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగిపోకుడి. జార స్త్రీ యుండు ఛాయకు పోక నీ మార్గమును దానికి దూరంగా చేసుకొనుము. దాని ఇంట వాకిటి దగ్గరకు వెళ్ళకుము. చదవబడినటువంటి వాక్యము అనేక యొక్క హృదయాల్లో సంఘము వెలుపటి వారికి, సంఘములో ఉన్నవారికి దేవుడు మాట్లాడులాగున ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, గొప్ప దేవుడవు, సజీవుడవయ్యా, నేటి వరకు మాకు సజీవముగా ఉంచి 2026 జనవరి 4వ తారీఖు వరకు మీ కృపలో భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఏ యోగ్యతలు మాలో లేవు ప్రభువా, అర్హతలు కూడా లేవు అయ్యా. దారి తప్పిన వారై తిరుగుచుండగా, దారి కానరాక తిరుగుచుండగా, ముళ్ళ బాటలో పడి తిరుగుచుండగా మమ్మల్ని సంరక్షించిన గొప్ప దేవుడవు నీవు. మమ్మల్ని ప్రేమించి ప్రభువా, మీ ప్రాణమును మా కొరకై అర్పించిన వారా స్తోత్రాలు. ఈరోజు మాతో మాట్లాడండి ప్రభువా. ఏమైతే అవసరమై ఉందో వాటి విషయమై మాట్లాడి మమ్మల్ని బలపరచమని. మీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి, మీ మాటలే మాకు ఆదరిస్తాయి, మీ మాటే నిత్య జీవమునకు వారసునిగా చేస్తుంది ప్రభువా. కనికరించు నాయన, మా హృదయాలు తెరవండి. ఆనాడు లూదియా హృదయం తెరిచినట్టు అయ్యా, మీ మాట వెళ్ళడగుచుండగానే మా హృదయాలు తెరవండి. సహాయము చెయ్యండి ప్రభువా. మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ సర్వోన్నతుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. చదవబడినటువంటి వాక్యము కుమారులకే కాదండి, కుమార్తెలకు కూడా వర్తిస్తుంది. ఇవి అందరికీ వర్తిస్తాయి. ఇది నాది అనుకుంటే అందరికీ వస్తాయి, నాది కాదు అంటే పక్కడికి వెళ్ళిపోతుంది. కొంతమంది ఏమంటారంటే దేవుడు సూటిగా మాట్లాడుతున్నప్పుడు నాకు కాదండి, మా ఇంటి పక్కోడికి, మా పొరుగోడికి అంటారు. ఈరోజు జారత్వము కొరకు దేవుడు మాట్లాడబోతున్నాడు. అసలు జారత్వం అంటే ఏమిటి, వ్యభిచారం అంటే ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఏమండి, సొలొమోను భక్తుడు తన జీవితాన్ని ఎన్ని విధాలైతే అనుభవించాలో అన్ని విధాల అనుభవపూర్వకముగా దేవుని ఉద్దేశపూర్వకంగా
అన్నీ ఎరిగినటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడు అంటే, కుమారులారా నా మాట ఆలకించండి. ఏ మాట ఆలకించాలట? నా మాటలు ఆలకించండి. నేను చెప్పేటటువంటి ఉపదేశము లేదా మెసేజ్ లేదా బోధ వినండి. ఉపదేశం నుండి తొలగకుడి, జార స్త్రీ ఉండు సాయకు పోనీయకు, పోక నీ మార్గము దాన్ని దూరంగా పెట్టమంటున్నారు. ఎవరి ఈ జార స్త్రీ? జారత్వము ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే, వివాహమునకు ముందు జరిగేటటువంటి అపవిత్ర కార్యములన్నింటిని కూడా జారత్వమునకు సూచన అయి ఉంది. దేనికి ముందండి? పెళ్లికి ముందుగా అఫైర్స్, లవ్. ఏమండి? ఈ జారత్వము మనిషికి నూనె పోయినటువంటి మాటలు, లాలన కలిగించే మాటలు, మనిషికి మృదుమైనటువంటి మాటలు మాట్లాడుతూ నిశ్చిత్తము నుండి కోల్పోయేటటువంటి స్థితికి తీసుకొచ్చేస్తుంది. వ్యభిచారం ఎక్కడ జరుగుతుందండి? మనం అనుకుంటాము ఎక్కడో గృహాల్లో కొంతమంది స్త్రీలు ఈ వ్యభిచారం చేస్తున్నారు. ఏమండి? ఇవి